శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిరామ్. వాడాలో దొంగలున్నారు జాగ్రత్త అంటున్నారు బాబా. బాబా అన్నారు ఒక భక్తుడితోటి, వాడాలో దొంగలున్నారు జాగ్రత్త అన్నారు. దానికి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఎన్ని కష్టాలు తీర్చినా, కోరికలు నెరవేర్చినా, మనసులోని నైతిక బలహీనతలు తొలగించుకోకుంటే అవి బలీయమై మరుజన్మలో కూడా మనల్ని వెంటాడి ఎందుకు పనికిరాని వానిగా మారుస్తాయి అంటున్నారు. మనకి ఎలా అవుతుందంటే, మన మొదటి నుంచి మనకి ఆధ్యాత్మికత ఎందుకు ఆశ్రయించమన్నారు భగవంతుని అంటే, ఏ కష్టాలు లేకుండా, లేకపోతే మన కోరికలు తీర్చుకుంటూ హాయిగా సుఖంగా జీవితం గడపడానికి మనకి మార్గంగా చెప్పారే తప్పించి మన పెద్దవాళ్ళు ఎవరూ కూడా మన జీవిత లక్ష్యం ఇది, మనం భగవంతుడిని ఆశ్రయించి తద్వారా సద్గురువుని ఆశ్రయించి మనలో ఉన్న బలహీనతలు తొలగించుకొని మనం ఈ జన్మలోనే మనం అటువంటి ముక్తిని కానివ్వండి, ఆత్మజ్ఞానాన్ని కానివ్వండి, మనలో ఉన్న నిజస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని పొందడం కానివ్వండి, వాటి కోసం మీరు మామూలుగా మన లౌకిక జీవితంలో చేసుకోవాల్సినవి చేసుకుంటూనే జీవిత లక్ష్యం మాత్రం ఇది అయి ఉండాలి అని మనకి పెద్దవాళ్ళు ఎవరూ చెప్పాల. మనకేంటి, మనం బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించుకోవాలి, మన తరాల వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సినంత మనం ఏర్పాటు చేసి పెట్టేట్టుగా చెప్తున్నారే తప్పించి మనం ఇందుకోసం వచ్చాము, మన జీవిత లక్ష్యం ఇది అని చెప్పిన వాళ్ళు లేరు. దానివల్ల ఏమవుతుంది, మనం ఏదో ఆశ్రయించి భగవంతుడి అనుగ్రహం వల్ల మనకి కష్టాలు తీరినా, కోరికలు తీరినప్పటికీ కూడా మనలో నైతికంగా ఎటువంటి మార్పు కనుక రాకపోతే, మన బలహీనతని కనుక తొలగించుకోకపోతే, మాస్టర్ అంటున్నారు అవి బలీయమై మరుజన్మలో కూడా మనల్ని వెంటాడి ఎందుకు పనికిరాని వానిగా మారుస్తాయి అంటున్నారు. అందుకే మనకి బాబా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. బాబా దగ్గర వచ్చిన కొంతమంది భక్తులతోటి బాబా ఏమనేవారు, వీడెంతో మంచి బుద్ధులు, సత్ప్రవర్తన కలిగిన వాడు, అందుకని మళ్ళీ ఈ తల్లి గర్భాన్ని జన్మింపజేశాను అనేవారు. అలానే ఇంకొకరితో ఏమనేవారు, వీడు నాకు ఎప్పటి నుంచో తెలుసు, వీడిలో ఈ పెడబుద్ధులు, కోతియుక్తులు ఇవి మాత్రం ఇంకా పోలేదు అనేవారు. అంటే ఏంటనమాట, మన సంస్కారాలు మనం వాళ్ళని ఆశ్రయించినప్పటికీ కూడా ఈ సంస్కారాలను కనుక మనం తొలగించుకోకపోతే, అంటే మనలో ఉన్న బలహీనతలను గుర్తించి కనుక వాటిని తెలుసుకోకపోతే అవి మరుజన్మలకు కూడా వెంటాడి ఎందుకు పనికిరాని వానిగా మారుస్తాయి అంటున్నారు. అంటే కష్టాలు కోరికలు తీర్చుకోవటం, భగవంతుని ఆశ్రయించి, గురువుని ఆశ్రయించి అనుగ్రహంతో ఎంత ముఖ్యమో అదే సమయంలో మన బలహీనతని తొలగించుకోవటం అనేది అంత ముఖ్యం అంటున్నారు. అలా మనలో ఉన్న బలహీనతల్ని గుర్తించమనే బాబా చెప్తున్నారనమాట. వాడాలో దొంగలున్నారు జాగ్రత్త అంటే, మనం మంచిగా భక్తితో చేస్తున్నాం అనుకుంటాం, కానీ మన ప్రవర్తనలో మనం పక్కన వాళ్ళని బాధించేవి కానివ్వండి, మనలో బలహీనతలు కానివ్వండి, ఇవన్నీ ఇంకా పలచబడలేదు. ఎందుకని అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు అనే అనుభవంతో జీవించడం కానీ ఆ ప్రయత్నం కానీ మనం ఇంకా చేయట్లేదు. అందుకని మన నుంచి అందరూ వేరుగా కనపడినప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా మనకి వేరు అన్న భావం రాగానే ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే అయిష్టం, ఒకళ్ళంటే కోపం, ఇవన్నీ కలుగుతాయి. రుణానుబంధాలను గుర్తుంచుకో అన్నదాన్ని మనం మర్చిపోయి మన బలహీనతల్ని మనం పోషించుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఇప్పుడు శక్తి వంచన లేకుండా వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తే అలా యత్నం చేసే సంస్కరణ మనతో పాటే మరుజన్మలో కూడా వచ్చి మన ప్రయత్నం సుగమం అయ్యే సులువు లభిస్తుంది అంటున్నారు. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనలో ఈ బలహీనతలు ఉన్నాయి, వాటిని తొలగించుకోవటానికి ఇప్పటి నుంచి శక్తి వంచన లేకుండా కృషి చేస్తే, ఒకవేళ వాటిని మనం ఈ జన్మలో వాటిని పూర్తిగా తొలగించుకోలేకపోయినా మరుజన్మలో దాన్ని తీసుకొని వెళ్తామంట ఆ ప్రయత్నాన్ని. అందుకని అక్కడి నుంచి మనతో పాటే మరుజన్మలో కూడా వచ్చి మన ప్రయత్నం సుగమం, అంటే అప్పుడు తేలికయ్యి ఆ మార్గం వాటిని తొలగించుకోవడానికి సులువు అనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే, అందుకే మాస్టర్ గారు అంటారు, ఇప్పుడు ఒక స్తంభాన్ని బలంగా మనం భూమిలో కనుక పాతిన స్తంభం ఉంటే మనం మొదటి రోజు వెళ్ళి కదిలించామనుకోండి, చీమంత కూడా కదలదు. అది బలంగా ఉంది, ఎంతో దృఢంగా ఉంది. ఆ స్తంభాన్ని మనం అందులో నుంచి తీయాలని చూస్తున్నాం, భూమిలో నాటిన స్తంభాన్ని. దాన్ని కదిలించాం కొన్ని రోజుల పాటు అసలు దానిలో కదలిక కూడా ఉండదు. ఎప్పుడో 10 రోజులు అది అనిపిస్తుంది, అబ్బా ఇంత కదిలింది చీమంతా అని. అంటే అలా కదిలిన తర్వాత దాన్ని కదిలిస్తూ ఉంటే అక్కడ చిన్నగా మార్గం ఏర్పడుతూ ఆ నెట్టిన చోట కొంచెం లూజ్ అయ్యి కొన్నాళ్ళకి
మనం దాన్ని తీయగలిగే స్థాయికి వస్తుందన్నమాట. అయ్యో మరి మొదటి రోజు రాలేదు కదా అని మనం వదిలేసామనుకోండి, అప్పుడు ఆ ప్రయత్నమే మానేస్తే అది ఎప్పటికీ రాదు. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మనలో ఉండే ఈ బలహీనతలైన బలమైన సంస్కారాలని కూడా మనం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తూ దాన్ని తొలగించాలని కదిలిస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటేనే అది ఒక రోజుకు సులువయ్యి మార్గం సులభం అవుతుంది. అంతేకాకుండా తర్వాత కూడా మనతో వస్తుంది అంటున్నారు. లేకపోతే ఈ సంస్కారాలు ఈ బలహీనతలే మనతో వస్తూ ఉన్నాయి. సాక్ష్యం మనకి బాబా చెప్తూ ఉన్నారు, వీటి 2000 సంవత్సరాల నుంచి తెలుసు, వీళ్ళు మాత్రం ఇంకా ఈ పెడబుద్ధులు కోతియుక్తులు ఇంకా ఇటువంటి ఈ చెడు ప్రవర్తన పోలేదు అని చెప్పి బాబా హెచ్చరిస్తూనే ఉన్నారనమాట. అందుకని ముఖ్యంగా మాస్టర్ గారు ఏమంటారు, మనలో ఉన్న బలహీనతని మనం ముందు తెలుసుకుంటే కానీ వాటిని తొలగించుకోవడానికి మనకేముంది, మనం మంచిగా ఉన్నాం, మనం అందరితో మంచిగానే ఉంటాం అని మనం అనుకుంటూ మన ప్రవర్తన ఎప్పుడు బయటపడుతుంది, నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఏంటో మనకు బయటపడుతుంది అనమాట. ఇంట్లో 4 గోడల మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, ఎవరిని కదిలించకుండా మేము ఎవరితో గొడవ పెట్టుకోండి అన్నట్టుగానే ప్రవర్తిస్తాం. కానీ మనసులో ఎవరితోనో మనం గతంలో జరిగిన గొడవలు గుర్తొచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా కానీ మళ్ళీ మనం అదే బలహీనతలతో మనం వెళ్తూ ఉంటాం. అంటే మన ప్రవర్తన, మనలో ఏ బలహీనతలు ఏ లోపాలు ఉన్నాయి, మనం ఎక్కడ ఏ తప్పు చేస్తూ ఉన్నామో, ఎందుకు వాళ్ళ పట్ల కోపం వస్తుందో బాబా చెప్పిన సూక్తుల్ని లీలల్ని గుర్తు తెచ్చుకొని ప్రసాదం తీసుకున్నాం అన్న భక్తునితో, లేదు బాబా వాడికి నాకు పడలేదు అందుకని నీ ప్రసాదం తీసుకోలేదంటే బాబా ఒక్కసారిగా వాడిని అరిచారనమాట. ప్రసాదం అంటున్నావు, మరి వాడు వీడు అంటున్నావు, ఇందులో వాడెవరు వీడెవరు, ఇచ్చేదేంటి ఇవ్వబడేదేంటి, ఇందులో ఇంతమంది ఎవరున్నారు అని ఆలోచించడం నేర్చుకో. ఏది జరిగినా కానీ రుణానుబంధం వల్ల జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. బాబా చెప్పినట్లు కనుక మనం ఆ సహనాన్ని ఓర్మిని కనుక వహిస్తే మనల్ని తొందరగా ఇందులోంచి రుణానుబంధాల నుంచి బయట వేస్తుంది. అలా కాకుండా మనం తిరిగి దాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ వలయంలో మనం ఇరుక్కుపోతాం అన్నమాట. అందుకే మాస్టర్ గారు అంటారు, బాబా యొక్క ప్రతి మాట ప్రతి చూపు కూడా బోధే. వాడాలో దొంగలున్నాడు జాగ్రత్త అంటే ఆ దొంగలెవరో ముందు గమనించి వాళ్ళ మీద మనం ఆ దొంగలెవరో తెలిస్తేనే, ఇప్పుడు పలానా చోట మనం ఇంటికి ఎవరో దొంగలు వస్తారనుకోండి, వాడి పోలికలు ఎలా ఉన్నాయి ఇలా చెప్తే మనం వచ్చే వాళ్ళందరిలో వాళ్ళని గమనిస్తూ ఉంటాం. వాడికి చెప్పినటువంటి వాడికి ఇలాంటి వాడికి తెలియకపోయినా కానీ అట్లా మనలో ఉన్న దొంగల్ని గుర్తించడం ముఖ్యం అంటున్నారు. అందుకని ముందు గుర్తిస్తేనే కదా మనం వాళ్ళ మీద లక్ష్యాన్ని అంటే మనం వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగలం. అందుకని మనం ఎన్ని కష్టాలు తీరినా కోరికలు తీరినా ఈ నైతికంగా కనుక మనలో మార్పు రాకపోతే ఈ బలహీనతలకి, అందుకే గత వారం కూడా చెప్పుకున్నాం, అక్కలకోటి స్వామి అంటారు, అతను ఇంకా అరిషడ్ వర్గాల్ని జయించలేదు, నువ్వు ఆయన ఆశ్రయించి పండితుడు ఎప్పుడు కాబోతున్నావు అని చులకనగా అన్నారనమాట. అంటే జనాల దృష్టిలో అతను పండితుడు అవ్వచ్చు, గొప్ప శాస్త్రం అవ్వచ్చు, కానీ భగవంతుడికి గురువుకి తెలుసు వాడి ఆంతర్యం ఏంటి, వాడిలో ఎన్ని బలహీనతలు ఉన్నాయని. అందుకనే తన భక్తుడు ఎక్కడ మోసపోతాడో అని ముందే ఆయన అక్కలకోటి స్వామి హెచ్చరించారనమాట. వాడు ఆ శాస్త్రి ఇంకా అరిషడ్ వర్గాల్ని జయించలేదని చెప్పడంలో విషయాలు తెలిసి ఉండటం వేరు, గ్రంథాలు చదివి మనం ఊకుదుంపుడు ఉపన్యాసాలు ఇవ్వగలిగినట్టుగాను లేకపోతే కొన్ని వేల మందిని వృత్తులగించగలిగేట్టుగా ప్రవచనాలు చేయటమో వేరు, కానీ వాళ్ళలో ఉన్న బలహీనతలు దొరకటం. అందుకే బాబా ఆ మాట అంటూ ఉన్నారు, వాడాలో దొంగలున్నాడు జాగ్రత్త అని. అందుకని మనం వాటిని గుర్తించి మనలో ఉన్న బలహీనతలపై మన ప్రయత్నం మొదలు పెడితే కానీ అది ఒక రోజుకి తేలిక అయ్యి మార్గం తేలికవుతుంది, మనతో పాటే వస్తుంది. లేకపోతే మన బలహీనతలే మన వెంట ఉండి మనల్ని మళ్ళీ పనికిరాని వాడిగా మారుస్తాయి అంటున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ ఒక భక్తుడు అడిగాడంట, మాస్టర్ మృత్యువు తప్పదని కూడా మృత్యుంజయ జపం చేయాలని చేస్తే మృత్యువును జయించవచ్చని చెప్పడం ఏమిటి? ఎవరికైనా మృత్యువు తప్పదని చెప్తూ ఉండి మళ్ళీ మృత్యుంజయ జపం చేయాలని చేస్తే మృత్యువును జయించవచ్చని చెప్పడం ఏంటి? ఎంతవారైనా సరే విధికి తలవంచవలసిందేగా అని ఒక భక్తుడు మాస్టర్ అడిగారంట. చూడండి గమ్మత్తు, మృత్యుంజయ మంత్రం చేస్తే ఇంకేముంది, మృత్యుని జయించేస్తామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తెగ చేసేస్తూ ఉంటారు.
కానీ ఆ సందేహం మనకి ఎప్పుడు రాదు. మరి ఇంతకాలం నుంచి మృత్యుంజయ మంత్రం చేసిన వాళ్ళు అందరూ జీవించే ఉన్నారా, మృత్యువుని జయించారా, అసలు మృత్యు అంటే ఏంటి అని. అయితే దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, ఇది చాలా మంచి ప్రశ్న. మృత్యువును జయించవచ్చని ఋషులు చెప్పిన భావం ఒకటైతే ఈనాటి పెద్దలు చెప్పే భావం వేరొకటి. మాస్టర్ గారు అంటారు, రామాయణంలో వాల్మీకి చెప్పింది ఒకటి, మనకు అర్థమయ్యేది ఒకటి అని. అలాగా మహర్షులు మృత్యువుని జయించవచ్చు అని చెప్పిన విషయం ఒకటైతే ఈనాటి పెద్దలు చెప్పే భావం వేరొకటి. మనకి అది తెలియదు కదా, మనం ఏమనుకుంటున్నాం, మృత్యుంజయ మంత్రం. మనకి అందరికీ మృత్యు అంటే భయం, భీతి, కాబట్టి దాన్ని జయించే మార్గం ఏదైనా ఉందా, అందుకని మనకు కావాల్సిన అర్థాన్ని మనం తీసుకుంటాం. ఇందులో కరెక్ట్ చెప్పాడా, లేకపోతే ఆలోచన కూడా చేయం. మరి వీళ్ళ ఈ జపం చేసిన వాళ్ళందరూ మృత్యువుని జయించారా అనే ఆలోచన మనకు అప్పుడు రాదు. అసలు పండితుల, జ్ఞానుల లక్షణం వేరు. గతాసుంశ నాను శోచంతి పండితాహ అన్నాడు కృష్ణుడు. అంటే జ్ఞానులు చనిపోవడం గురించి, చనిపోవకపోవడం గురించి కూడా చింతించరట. గమ్మత్ ఏంటంటే జ్ఞానులు చనిపోవడం గురించి కానీ, చనిపోవడం గురించి కానీ చింతన చేయరు. ఎందుకని? వాళ్ళు దేహానికి బద్దులుగా ఉంటే ఈ దేహం ఉంటుంది, ఈ దేహం లేదు, నేను ఉండను అనే భావం వస్తుంది. వాళ్ళ జ్ఞానం కలిగిన తర్వాత ఈ దేహమే నేనున్న భావం కాకుండా అంతటా నిండి ఉన్న పరమాత్మే తనలోనూ నిండి ఉన్నాడని, అదే చైతన్యం, తనలో ఉన్న చైతన్యమే అన్ని జీవుల్లోనూ ఉందని, అన్ని జీవుల్లోనూ తన స్వరూపాన్ని చూసుకునే స్థాయిలో ఉంటుందన్నమాట జ్ఞానుల యొక్క స్థితి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పారు, జ్ఞానులు అనేవాళ్ళు చనిపోవడం గురించి కానీ, చనిపోకపోవడం గురించి కానీ చింతన చేయరు. కనుక చనిపోతామని భయపడేవారే దానిని అలా తప్పుకునే యత్నం చేసి విఫలమవుతారు. అంటే మనకి భయం కాబట్టి జ్ఞానులేమో అలా చెప్పారు, అలా చేయరు కూడా వాళ్ళ చింతన. కానీ చనిపోతామని భయం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని తప్పుకునే యత్నం చేసి విఫలమవుతారు. చనిపోయేది దేహమే, పుట్టిన ప్రతీదీ ఏనాటికైనా చావవలసిందే. గీతలో ఏం చెప్తున్నారు మళ్ళీ? పుట్టిన ప్రతివాడు చనిపోవలసిందే. చనిపోయేది ఏంటని చెప్తున్నారు మళ్ళీ? దేహమే అని చెప్తున్నారు. చూడండి గమ్మత్తు. చనిపోయేది దేహమే, పుట్టిన ప్రతివాడికి ఏనాటికైనా చావవలసిందే. ఈ ప్రకృతి మాత్రమే భగవంతుని శాసనం, అదే విధి. దానికి రాముడు, కృష్ణుడు, పామరుడు వీళ్ళందరూ కూడా తలవగ్గవలసిందే అంటున్నారు. అంటే భగవంతుడి శాసనానికి, అంటే వాళ్ళు అవతారాలు తీసుకుని వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అవతారాలు చాలించి వెళ్ళిపోవటం. ఎవరు వచ్చినా కానీ, అందుకే విధిలిఖితం విష్ణువునైనా వదులుతుందా అని మనకి చెప్తారు. అంటే ఏంటి? వీళ్ళందరూ కూడా ఈ భగవంతుని శాసనానికి అందరూ కూడా తలవగ్గవలసిందే. అయితే నశించేది దేహమే, దానికి జన్మ ఉన్నది కనుక మృత్యువు ఉండవలసిందే. నశించేది ఏంటట? దేహమే. దానికి జన్మ ఉన్నది కనుక మృత్యువు కూడా ఉండవలసిందే. అయితే జీవుడు కేవల చైతన్య స్వరూపి కనుక అతడికి మరణం లేదు. గమ్మత్తు. మనమేమో ఈ దేహమే నేను అనే జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనకి అది తప్పితే వేరే అనుభవం లేదు మన స్థాయిలో. అందుకని ఏమవుతుంది, అమ్మో ఈ దేహం లేకపోతే నేను లేను అనే భయంతో మృత్యుంజయ మంత్రం ఇన్నిసార్లు చేస్తే మీకు మృత్యు తప్పుతుందని అంటే మనం ప్రయత్నం చేస్తాం, అంటే ఆలోచన కూడా లేకుండా. కానీ నిజానికి తల్లి గర్భంలో బయటప్పుడు కూడా ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ జీవి ఎవరు? బయటికి దేహం వచ్చిన తర్వాత వాడి దేహం వదిలేసినది కూడా, మరి దేహమే మనిషి అయితే మరి చనిపోయిన తర్వాత కూడా దేహం అక్కడే ఉంది కదా, మరి వెళ్ళిపోయింది ఎవరు అంటే దేహం కాదనమాట. అంటే అప్పటికి కూడా మనకి ఆలోచన రాదు. మాస్టర్ గారు అంటారు, మనందరికీ ఎందుకు మరణం అంటే భయం అంటే, మరణం అంటే ఏంటో తెలియకపోవడం వల్ల మనకు భయం అన్నారు. ఏదైనా తెలియకపోతే వచ్చే మొదటి భావం ఆలోచన ఏంటంటే భయం. చీకట్లో నడవాలి, ఎందుకు భయం? అక్కడ ఏముందో తెలియదు కనుక, అక్కడ ఏ రాయిందో పురుగుందో అని భయంతో. అది అక్కడ ఏం లేదు, క్లియర్గా ఉంది, కొంచెం అదే చోట వెలుగు పడింది అనుకోండి, మనకి భయం ఉండదు. అట్లాగా తెలియని దానిలో నుంచి వచ్చేది మొదట భయం కనుక మనకి మృత్యు అంటే కూడా భయం. నిద్రపోతే తర్వాత మెలకు వచ్చి లెగుస్తామని తెలుసు కాబట్టి మనం నిద్రపోవడానికి సంతోషంగా నిద్రపోతాం. మీరు ఎవరన్నా కనుక మీరు ఇప్పుడు నిద్రపోయారనుకో తర్వాత లెగుస్తారో లేదో గ్యారంటీ లేదంటే నిద్రపోతామా మనం?
అంటే అది మనకి ఇది తాత్కాలికంగా అన్నమాట. అట్లా ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, భగవద్గీతలో చెప్పింది కూడా అదే. పుట్టిన ప్రతివాడు మరణించి తీరవలసిందే, దేహం నశించవలసిందే. పుట్టుక ఉన్న దానికి మరణం ఉంటుంది, అయితే నశించేది దేహం అట. దానికి జన్మ ఉన్నది కనుక మృత్యువు కూడా ఉండవలసిందే. జీవుడు కేవల చైతన్య స్వరూపి కనుక అతనికి మరణము లేదు, జననము లేదు. మనం అదే తెలుసుకున్నాం, మహాత్ములకి మరణం అనేది ఉండదు. సాయి తర్వాత భగవాను, స్వామి వీళ్ళందరూ కూడా దానికి ప్రత్యక్షంగా మనకి నిదర్శనం అన్నమాట. అంటే వాళ్ళు మరణాన్ని జయించిన వాళ్ళు, ఎప్పుడూ ఉండేవాడు, నిత్య చైతన్యులు. ఇప్పుడు కావాలంటే ఈ క్షణంలో మనకి అదే దేహంతో, ఏ దేహంతో అయినా వాళ్ళు అనుభవం ఇవ్వగలరన్నమాట. అట్లా మరణించేది దేహమే. జీవుడు కేవల చైతన్య స్వరూపి కనుక అతడికి మరణం లేదు, జననము లేదు. అంటే ఎన్నిసార్లు జన్మించి మరణించినా జరిగేది అతడి దేహాలను నిర్మించుకోవడం, శిథిలం కాగానే విడిచివేయటము. ఇది ఆ జీవి అజ్ఞానంలో ఉన్నంత వరకు జరగవలసిందే. నిరంతర సాధన వలన తాను నిజానికి సర్వగతమైన బ్రహ్మమేనన్న జ్ఞానం కలిగిన వాడు తాను పరిమితుడు, అల్పజ్ఞుడు అన్న భ్రాంతి వీడుతుంది. అంతటితో జననం నుండి, మరణం నుండి, అంటే ఒక శరీరాన్ని నిర్మించుకోవడం, దాన్ని నశింపజేసుకోవడం అనే అవసరం నుండి విడిపడతాడు. అంటే మనం శుద్ధమైన అజ్ఞానంలో, ప్రాకృతికంగా మనం ఈ దేహమే నేను అని జీవించేంతటి శుద్ధమైన అజ్ఞానం ఉన్నంత కాలం కూడా మనకి ఈ చావు పుట్టుకల భయం ఉంటూనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నిరంతరం సాధనతో తాను ఈ దేహం కాదు, తాను కూడా కేవల చైతన్య స్వరూపుడు అనే అనుభవాన్ని పొందుతాడో అప్పటిక ఈ భ్రాంతి ఉండదు, నశించేది దేహం అని. భగవాను సమాధి అయ్యే ముందు, భగవాన్ మీరు లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలంటే, నేను లేకుండా పోవడం ఏంటి, నేను వెళ్ళటానికి వేరే తావుందా అన్నారట. అంటే ఏంటి, ఆయనకి ఎప్పుడూ కూడా సృష్టిలో ప్రతి జీవిలోనూ తనలోనూ అంతటా ఆయనే నిండి ఉండి కనపడుతూ ఉన్నాడు. మనకి సాయి దగ్గర తీసుకున్నా అవే అనుభవాలు చూస్తూ ఉన్నాం. అంటే తాను ఎప్పుడు ఆ దేహానికి బద్దుడిగా కాకుండా అన్ని జీవుల్లోని తన్నే చూసుకుంటూ, మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం, వీడు నన్ను అక్కడ బాబా ఎవరికో స్వప్నంలో కనపడి చెప్తూ ఉన్నారు, కోడిదూడని కట్టేస్తే నన్ను అక్కడ కట్టివేశారు అని, నన్ను బంధించారని చెప్తున్నారు. పిల్లిని కొడితే వీడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను కొట్టాడని చెప్తున్నారు. అట్లాగా ప్రతి జీవిలోనూ తననే, అంటే అన్ని జీవుల్లోనూ తానే ఉన్న అనుభవంతో వాళ్ళు ఉంటారనమాట. అందుకని అటువంటి భ్రాంతులు వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండవు. అది మనం కూడా అలాంటి తీవ్రమైన సాధన చేసి గురువు యొక్క అనుగ్రహంతో మనం కనుక మనం ఈ దేహబద్ధలో మాత్రం కాదు అని తెలుసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి, మనకు కూడా అమ్మో చావంటే అనే ఉండే భయం పోతుందన్నమాట. జ్ఞానము సాధన జీవించి ఉండగానే సాధ్యం కనుక జ్ఞానం కలిగితే కానీ దుఃఖరాహిత్యం కలగదు కనుక అది కలిగే వరకు జీవుడు దేహాలను ధరిస్తూ విడుస్తూ ఉండవలసిందే. జ్ఞానం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంట, జ్ఞానము సాధన ఈ రెండూ కూడా జీవించి ఉండగానే సాధ్యం. మనం జీవించి ఉన్నప్పుడే ఇది చేసుకోగలం, సాధన చేసుకోవాలంటే. జ్ఞానం కూడా అప్పుడే మనకి సాధ్యమవుతుంది కనుక జ్ఞానం కలిగితే కానీ దుఃఖరాహిత్యం కలగదు కనుక అది కలిగే వరకు జీవుడు దేహాలు ధరిస్తూ విడుస్తూ ఉండవలసిందే. అంటే మనకి ఇంకా అటువంటి అవగాహన లేదు కాబట్టి మనకి ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచనతోనే ఉన్నాం. అనేక జన్మల సాధన వలన క్రమంగా జ్ఞానం పక్వమవుతూ వచ్చి అది పూర్తి స్థితిని పొందినప్పుడు ఇక జన్మించవలసిన అగత్యం నుంచి విడిపడతారు అంటున్నారు మాస్టర్ గారు. ఎప్పుడైతే అనేక జన్మల సాధన క్రమంగా మనం సాధన చేసుకుంటూ మనం కూడా అటువంటి పరిపక్వతకు వచ్చి పక్వానికి వచ్చేప్పుడు, అంటే ఒక మామిడి పండు చెట్టుకు కొమ్మకు వేలాడుతూ ఉంది, పచ్చిగా ఉన్నప్పుడు గట్టిగా పట్టుకొని ఉంటుంది, అలానే కొన్ని రోజులు పట్టుకొని ఉంటుంది, అది పక్వానికి వచ్చి పండగానే చిన్నగా పండు ఎట్లయితే రాలిపోతుందో అట్లాగా మనం కూడా అటువంటి పరిపక్వత సాధించి పక్వానికి వచ్చినప్పుడు ఇక జన్మించవలసిన అగత్యం నుండి విడిపడతాడు. అంటే తిరిగి మరణించవలసిన దుస్థితి నుండి విడిపడతాడు. అది అంటే
ఇన్నిసార్లు పుట్టి ఇన్నిసార్లు మరణించే స్థితి నుంచి విడిపడటం అనమాట. నిజంగా మృత్యువుని జయించడం అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మృత్యువుని పొందడం కాకుండా ఆ స్థితి నుంచి బయటపడటం, అది నిజానికి మృత్యువుని జయించడం అంటే. ఈ దేహంతో పుట్టి ఇప్పుడున్న మృత్యువుని జయించడం అనుకుంటున్నాం మనం. అంటే మళ్ళీ మళ్ళీ ఇలా పుట్టడం అనే దీని నుంచి పరీక్ష పాస్ అవడంతో మరలా పరీక్షకు హాజరు కావలసిన, లేకపోతే మరలా చదవవలసిన ఆగత్యం నుండి విడిపడతాడు విద్యార్థి. మాస్టర్ని చక్కగా చెప్తున్నారంటే, ఒక పరీక్ష రాసి పాస్ అయ్యాం మనం, ఏ ఇంటరో డిగ్రీయో రాసాం. ఆ పరీక్ష రాసి పాస్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ పరీక్ష రాయం అనమాట మనం. అలాగా ఈ పరీక్షలో అంటే ఇటువంటి పక్వానికి వచ్చి మనం ఈ దేహం కాదు, మనం చైతన్య స్వరూపులమే అన్న జ్ఞానాన్ని కనుక పొందిన తర్వాత, అంటే ఆ పరీక్ష పాస్ అయ్యాం కాబట్టి ఇక మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం అనేది ఉండదు అంటున్నారు. పూర్ణమైన ఆత్మజ్ఞానం వలన ఇలా మృత్యువు నుండి విడిపడతాడని, అది పక్వజ్ఞానం త్రయంబకుడైన పరమేశ్వరుణ్ణి యజనం చేసినందువలన జరుగుతుందని కలుగుతుందని చెప్తుంది మృత్యుంజయ మంత్రం. మృత్యుంజయ మంత్రం ఏం చెప్తుందట అంటే, పూర్ణమైన ఆత్మజ్ఞానం వలన ఇలా మృత్యువు నుండి విడిపడతాడని, అట్టి పక్వజ్ఞానం త్రయంబకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి యజనం చేసినందువలన కలుగుతుందని చెప్తుంది మృత్యుంజయ మంత్రం అంటున్నారు మాస్టర్ గారు. యజనం అంటే సర్వ విధముల సర్వకాల సర్వావస్థల యందు ఆరాధించటం, నిరంతర చింతన చేయటం అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే నిరంతరం అలా సర్వకాలాల యందు సర్వ విధముల సర్వకాల సర్వావస్థల యందు ఆరాధించడం యజనం చేయటం అంటే. అట్లా యజనం చేస్తే అంటే శరీరంతో ఆయనకు ప్రదక్షిణ, పూజ, నమస్కారాదులు, నోటితో ఆయన్ను స్తుతించడం, నామం జపించడం, ఆయన గురించి వినడం, సకల జీవులను యథాశక్తి సేవించడం, శరీరాన్ని అధర్మ కార్యాల్లో వినియోగించుకుండటం శారీరక యజనం. అంటే నిరంతరం ఆయన్ని ఆరాధించడంలో శారీరక యజనం అంటే మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. అంటే ఏంటంటే శరీరంతో ఎలా చేయాలంటే, శరీరంతో ఆయనకి ప్రదక్షిణం, పూజ, నమస్కారాదులు, నోటితోనేమో ఆయన్ని స్తుతించడం, నామం జపించడం, ఆయన గురించి వినడం, సకల జీవులను యథాశక్తి సేవించడం, శరీరాన్ని అధర్మ కార్యాల్లో వినియోగించకపోవడం, వీటిని శారీరక యజనం అంటారు. మనసును సదా ధర్మబద్ధంగా ఉంచుతూ వివేకంతో యోచించి వ్యర్థ వ్యామోహాల పట్ల వైరాగ్యం చెందటం, భగవన్నియమితమైన సుఖదుఖాలను, మరణాదులను గూర్చి వ్యర్థంగా చింతించకపోవడం సచ్చింతన, ధ్యానం. చూడండి, శరీరంతోనేమో అలా చేయమంటున్నారు, అలా చేయాలట. అంతేకాకుండా మనసును సదా ధర్మబద్ధంగా ఉంచుతూ వివేకంతో యోచించి వ్యర్థ వ్యామోహాల పట్ల వైరాగ్యం చెందటం, భగవన్నియమితమైన సుఖదుఖాలను, మరణాదులను గూర్చి చింతించకపోవడం సచ్చింతన, ధ్యానము. ఇవి మానసిక యజనం అంటున్నారు. అంటే శారీరకంగా అలా చేయాలట, మానసికంగానేమో ఇలాంటి వాటిని వివేచన చేసి ఈ వ్యామోహాల పట్ల వైరాగ్యాన్ని పొంది భగవన్నియమితమైన సుఖదుఖాలను, తర్వాత మరణాదులను గూర్చి వ్యర్థంగా చింతించకపోవడం, ఇవన్నీ సచ్చింతన, ధ్యానం. ఇవి మానసిక యజనం. భగవద్గీత ఈ రెండింటిని ద్రవ్యయజ్ఞాలు, తపోయజ్ఞాలు అన్నది. చూడండి గమ్మత్తు, మనకి భగవద్గీత తెలుసు, శ్లోకాలు తెలుసు, కానీ అందులో ఏం చెప్పారు, అసలు ఏం చేయాలో, ఎందుకు చెప్పబడిందో అవేమీ తెలియదు. మనకి భగవద్గీత వచ్చిన పక్కన వాళ్ళు అనుకుంటే మనకు ఉండే సంతోషం చాలు మనకి. అంతే తప్పించి అందులో ఏం చెప్పారు భగవంతుడు, మనకి ఎందుకు అది ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంది, మనల్ని ఏం నేర్చుకొని ఏం తెలుసుకోమంటున్నారు అని. భగవద్గీత రావడం అంటే శ్లోకాలని మనం బట్టి చెప్పగలగడం కాదనమాట. ఇట్లా శారీరక యజనం, మానసిక యజనం చేయాలి అని ఈ రెండింటినీ ద్రవ్యయజ్ఞాలు, తపోయజ్ఞాలు అన్నది భగవద్గీత అని చెప్తున్నారు మాస్టర్ గారు. దేహ మనసాదులతో సద్గురువుని సేవించి పరిప్రశ్న చేసి ఈ విధానాన్ని తెలుసుకొని ఆచరించాలి. ఇలా చేస్తే జ్ఞాన పరిపాకం కలిగి మృత్యువు నుండి విడిపడతాము. పండిన దోసకాయ చెట్టుతో దానికి గల బంధం, అంటే తొడిమ నుండి దానికే అదే విడిపడినట్లు అనన్యమైన ఈశ్వర ధ్యానం చేయమని ఈ మంత్రార్థం.
అంటే అనన్యంగా ఈశ్వర ధ్యానం చేస్తే ఈ బంధాల నుంచి ఎలా విడిపడతామట? దోసకాయ కనుక దాని చెట్టుతో దాని గల బంధం తొడిమ నుండి దానికే అదే విడిపడినట్లు. అంటే ఎంత సున్నితంగా అది విడిపడుతుందో అలా విడిపడతామని ఈ మంత్రార్థం. మంత్రంలో చెప్పబడింది కూడా అదే. అది తెలియకుండా ఇది చేస్తే ఇంకేముంది, మృత్యువుని జయించేస్తామని మనం అనుకుంటాం. కానీ నిజంగా మృత్యు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోలేదన్నమాట. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ చావటం, ఈ మృత్యువుకి భయపడటం, ఇటువంటి దాని నుంచి విడిపడటం అన్నమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం దేహబద్ధులమే అన్న అనుభవంతో జీవిస్తూ మనం ఈ దేహం కాదు, మనం నిజంగా నిత్య చైతన్య స్వరూపంలో, అందరిలోనూ అదే పరమాత్మ స్వరూపం ఉంది, నాలో కూడా అదే ఉంది, అంతటా ఏదైతే నిండి ఉందో నాలో అదే నిండి ఉంది, నేను దీని నుంచి వేరు కాదు. కానీ మన అనుభవంలో మనకి అన్నీ వేరుగా ఉన్నాయి. అందుకనే ఈ బలహీనతలు ఇవన్నీ ఉన్నాయన్నమాట మనలో. అందుకని ఎవరైతే అటువంటి వివేకాన్ని, వైరాగ్యాన్ని పొంది సద్గురువుని సేవించి ఆయన కృపతో ఈ మృత్యువు నుండి విడిపడతామో, అది ఎలా పండిన దోసకాయ ఆ చెట్టుతో దానికి గల బంధం తొడిమ నుండి దానికే అదే విడిపడినట్లు అనన్యమైన ఈశ్వర ధ్యానం చేయమని ఈ మంత్రార్థం. ఆ మంత్రం చెప్పినట్లు చేయకుండా దానిని ఉచ్చరిస్తే సరిపోతుందా అంటే, వైద్యుడు వ్రాసిచ్చిన మందులు సంపాదించి సేవించిన ఫలితం ఆయన ఇచ్చిన చీటిని వల్లిస్తే వస్తుందా? అంటే మరి మంత్రాన్ని దీన్ని వల్లిస్తే వస్తుందా అని అడిగితే మాస్టర్ గారు చెప్తున్నారు, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ తెచ్చుకొని దాన్ని వాడితే వచ్చే ఫలితం ఆ చీటీలో రాసిన మందుల్ని, అంటే ఆ ప్రిస్క్రిప్షన్ రాసిన మందుల్ని కనుక పేర్లు వల్లిస్తే వస్తుందా? పైన వివరించినటువంటి సదాచారంతో కూడి మంత్రజపాదులు చేస్తేనే మృత్యురాహిత్య స్థితి కలుగుతుందని భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగంలో చెప్పబడింది అంటున్నారు మాస్టర్ గారు. అంటే మనకి అర్థమైంది ఒకటి, నిజానికి వాళ్ళు చెప్పింది ఒకటి. మనకేంటి, ఎందుకు ఆశ అంటే, మనిషికి ఎందుకు అంటే భయం, ఆశ, వీటి వల్లే ప్రతిదానికి మనం తలొంచేస్తాం. ఏముందో తెలియకపోతే ఏమైంది, వాళ్ళేదో చెప్తారు మంచి జరుగుతుందంట. అంటే ఏంటి, మనకి ఆశ ఏదో తేలిక జరిగిపోవాలి. అంతేగాని ఇందులో ఏం చెప్పబడింది, మృత్యు అంటే ఏంటి? ఈ మృత్యుంజయ మంత్రం ఎంతోమంది చెప్పించారు. ఇప్పటికి రోజుల తరబడి చేసేవాళ్ళు ఉన్నారు, నెలల తరబడి చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం మృత్యు అంటే ఈ దేహానికి సంబంధించిన మృత్యుని గురించి ఆలోచిస్తున్నాం. కానీ అలా అసలు నిజమైన మృత్యుని జయించడం అంటే ఏంటి, ఈ మంత్ర అర్థం ఏంటి, ఈ మంత్రంలో ఏం చెప్పబడి ఉంది, శారీరక యజనం అని దేని చెప్పారు, మానసిక యజనం అని దేని చెప్పారు, ఈ ఎట్లాంటి ద్రవ్యాలుగా చెప్పారు, వీటిని మనం బలహీనతని ఎలా జయించి సద్గురుని ఆశ్రయించి మనం దాని నుంచి విడిపడటమే ఈ మంత్రార్థం అని మాస్టర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే చూడండి గమ్మత్తు, మనకి ఇలాంటి ప్రశ్నలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది మనస్సు. అందుకని వాళ్ళకి వచ్చే ప్రశ్నలు మనకి ఎంతో మేలు కలిగిస్తాయి. ఎందుకంటే మనకి ప్రశ్నించడం చేత కాకపోయినప్పుడు, లేకపోతే మనకి అటువంటి ఆలోచన రానప్పుడు, మిగిలిన వాళ్ళకి ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు మహాత్ములు ఏం చెప్పారనేది మనకి ఎంతో ఉపయోగకరం అన్నమాట. అంటే సత్వగుణాన్ని సాధించి చేసిన మంత్రం ఏదైనా ఫలితం ఇస్తుంది. అదే అందుకే అంటున్నారు, ఇలా ఇటువంటివి సాధించి చేసినటువంటి ఆ స్థితిలో చేస్తే మంత్రం రామ అన్న, కృష్ణ అన్న, శివ అన్న కానీ, సాయి అన్న, ఏదన్నా కానీ ఫలితం ఇస్తుంది అన్నారు. అయితే సత్వగుణం సాధించుకోవడమే ప్రధానం అని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సమాధానం ఇచ్చే సమాధి అంటే ఆయన ఎప్పుడూ ఉండే తత్వమే కనుక బాబా అదే మాట చెప్పారనమాట, నా సమాధి నుంచే సర్వకార్యాలు నిర్వహిస్తాను అని. అంటే ఆయన ఈ రోజుకి మనకి భౌతిక దేహాన్ని చాలించి షిరిడీలో సమాధి చెందినట్టుగా మనకి కనపడుతూ ఉన్నా, ఆయన మరణాన్ని జయించటం, అసలు ఆ దేహంతో మరణంతో సంబంధం లేదని ఆయన అంతకు 30 సంవత్సరాల క్రితమే నిరూపించారనమాట. 3 రోజుల పాటు ఆయన దేహాన్ని వదిలేసి మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన ప్రాణంతో తిరిగి లేచి 30 సంవత్సరాల పాటు మళ్ళీ ఆయన అవతార కార్యాన్ని కొనసాగించారు అక్కడ. అందుకని మరణాన్ని జయించిన వాళ్ళే మహాత్ములు. అది ఆయన జీవించి ఉండగానే చూపించి, మళ్ళీ చరిత్రలో ఎవ్వరు ఏ మహాత్ముడు కూడా ఇప్పటి వరకు అట్లా మరణించి జీవించిన తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల పాటు అలానే ఆ అవతార కార్యాన్ని కొనసాగించడం మనం చూడం. అది సాయిలో ఉన్న గొప్పతనం. అందుకని బాబా ఏం చెప్తున్నారు,
ఆ రోజున జరిగిన అనుభవాలు భక్తులకి ఎటువంటి రక్షణ లభించిందో అది ఎప్పుడూ రక్షణ లభిస్తూనే ఉంటుంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలానే గొప్ప గొప్ప లీలలు మనం గత వారం తెలుసుకున్నాం. ఈ శ్రీమతి శేషారత్నం ఒంగోలు గారి ఈ లీలలో కూడా ఆవిడ బాబా మందిరంలో జరిగే అన్నదానాలకు వంట చేస్తూ ఉండడంతో ఆవిడికి బాబా భక్తి కలిగి ఒక గురువారం మాస్టర్ వద్ద బాబా లీలామృతం చరిత్ర తీసుకొని పారాయణ చేశారట. చేస్తే ఆ రోజు సాయంత్రం మగతగా పడుకున్నప్పుడు షిరిడీలోని మసీదు సమాధుల దర్శనమైంది. సమాధిపై గాలిలో బాబా కూర్చొని ఆవిడ బాస్పట్ట వేసుకొని కూర్చోమని చెప్పి తలపైన చీరగొంగ కప్పుకొని కూర్చోమన్నారట. బెత్తం చూపించారంట. అప్పుడు ఒక యోగముద్ర చూపి అరబీలో ఒక మంత్రం చెప్పారు. దాన్ని జపించమన్నారు. గమ్మత్తు, ఈవిడికి బాబా అరబీ మంత్రం చెప్పారు. ఆవిడేమో ఆ మంత్రం మర్చిపోయారు. మనకి అరబీ తెలిస్తే ఆ మంత్రం గుర్తుంటుంది. అందుకని ఆ విషయం మాస్గారికి చెప్పిందట. ఎందుకని మాస్గారికి కదా బాబా బుక్ ఇచ్చింది. అందుకని వీళ్ళు మాస్గారికి చెప్పుకుంటే మాస్గారు ఏం చేశారు, ఆ మంత్రాన్ని కాగితం మీద వ్రాసిచ్చారట. అంటే ఆవిడ స్వప్నంలో బాబా ఏ మంత్రం ఇచ్చారో మాస్గారు ఇక్కడ బయట మళ్ళీ అదే అరబీ మంత్రాన్ని తిరిగి వ్రాసిచ్చారట. అంటే సాయి మాస్గారు వాళ్ళ ఆంతర్యం ఒకటే. ఆయన చేసినటువంటి మంత్రోపదేశం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఇవ్వటం అనేది, అది మాస్గారు కూడా అదే మంత్రాన్ని ఇచ్చారనమాట. అంటే వాళ్ళ ఆంతర్యం మనం చూస్తానికి సాయి వేరు మాస్గారు వేరు అని మనం అనుకుంటూ ఉంటే వాళ్ళ ఆంతర్యం మాత్రం ఒకటే అని ఈ లీల మనకి నిరూపణ చేస్తూ ఉందన్నమాట. అదే వాళ్ళ పాప బాబా బుక్కుని సరిగ్గా అక్షరాలు అంటే చిన్న వయసు వల్ల చదవటం రాక అక్షరాలు గుణించుకొని చదువుతూ ఉంటే అన్ని తప్పులు చదువుతుంటే ఒకరోజు బాబా కల్లో కనపడి సరిగ్గా చదువు లేతే తంతానని బెదిరించారట. బాబా చూడండి, అసలు అటువంటి అనుభవం కలగటమే అదృష్టం ఆ చిన్న పాపకి. ఆవిడ పాప భయపడి చదవటం మానేస్తే అప్పుడు మాస్టర్ అన్నారట, ఈసారి ప్రసాదం ఇచ్చి మాస్టర్ గారు ఆ పాపకి ఈసారి చదువు, బాబా కొట్టరులే అన్నారు. మళ్ళీ రాత్రికి పాపకు కల్లో మళ్ళీ బాబా కనిపించి భయం లేదు చదువు అన్నారు. అట్లా ఎన్నో గొప్ప అనుభవాలు అన్నమాట. అలానే రాజుగారి లీలలు మనం తెలుసుకుంటూ ఆయన ఈ కష్ట జీవితాన్ని అంతమొందించుకోవాలని ఇక విషం పెట్టుకొని ఇక చచ్చిపోదాం అనుకుంటే ఆయనకి రమణ భగవాన్ దర్శనం ఇచ్చి నీ వల్ల ఎన్నో పనులు జరగాలి, నువ్వు చనిపోవద్దు అని చెప్పి భగవాన్ అతన్ని ఆపారనమాట. తర్వాత ఈయనే నా గురువు కాబోలు అనుకుంటే మళ్ళీ ఆయనే కనపడి నీ గురువు నేను కాదు షిరిడీ సాయిబాబా అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఆయన చేసే వృత్తి అది మానేసి ఈ బాబా మందిరంలో పూజారిగా స్థిరపడ్డారనమాట మైసూరులో. అయితే బాగా పేదవాడు అవటం వల్ల ఒకసారి తినడానికి వాటికి లేకపోయినా బాబా దించి వానికి అనుగ్రహం బాగా లభించేదనమాట. ఈయన ఎవరి దగ్గర పనిచేసేవాడో వాళ్ళ ఇంట్లో ఆ మార్వాడికి బాబా వాయిస్ వినపడి అక్కడ వాళ్ళకి బియ్యం పంపించు అని చెప్పి వినిపించిందట. ఆవిడికి వెంటనే ఈ రాజుకి బియ్యం పంపిస్తే ఆయనేమో బాబా తీసుకోవాలి నాకు చెప్పాలి కదా అన్న తర్వాత మళ్ళీ బాబా కూడా వాళ్ళకి అలా చెప్పి వాళ్ళకి అనుభవం ఇచ్చారు. అంటే మనం అతి చనువు వల్ల ఏం చేస్తాం, రోజు మన బాబానే కదా మనం చేస్తూనే ఉన్నాం కదా అని అన్ని బాబాని ఏర్పాటు చేస్తున్నాడు కదా అని ఒకరోజు ఈ రాజుగారు వాళ్ళ భార్య లేనప్పుడు ఇంట్లో తినడానికి ఏం లేక సరే బాబాకి పెట్టిన దక్షిణ హుండీలోంచి బాబానే కదా అన్నీ ఏర్పరుస్తుందని ఒక 10 రూపాయలు తీసుకొని బయటికి వెళ్దామని అందులో తీసుకోకొని బాబా లాగి చంపకేసి కొట్టారట. పటమే అనుకుంటున్నాం కదా మనం, అనుభవం ఇస్తే ఎలా ఉంటుందంటే లాగి చంపకేసి కొట్టినంత గట్టిగా ఉంటుందన్నమాట. అట్లాంటి అనుభవం ఇస్తే ఒక్కసారిగా భయపడిపోయాడు. అంటే అన్నీ బాబానే చేస్తున్నారు కదా అని నేను ఆయన పరిమితి కూడా లేకుండా నేను అందులో డబ్బులు తీసుకోపోయాను 10 రూపాయలు, అంటే బయటికి వెళ్ళి భోజనం చేయొచ్చని నివ్వెరపోయి వెళ్ళి వీధిలో వెళ్ళి నిల్చుంటే అప్పుడు ఎవరో చిన్న బాల్య స్నేహితుడు కనిపించి చిన్నప్పటివాడు బయటికి మాట్లాడుతూ తీసుకెళ్ళి హోటల్లో భోజనం పెట్టి పంపించాడట. అంటే చూడండి బాబా అనుగ్రహం ఎలా ఉంటుందో. అయితే గమ్మత్తు ఏంటంటే నిజానికి ఎవరైతే ఇతన్ని తీసుకువెళ్ళి భోజనం పెట్టించారో అతను అసలు ఆ ఊళ్ళోనే లేడట అప్పుడు. పార్సీ మతస్థుడైన మాణిక్ షా బొంబాయి బాబాకు సమర్పించకుండా ఏమీ తినేవాడు కాదు. ఎవరైతే నాకు అర్పించుకునే తినరో వారికి నేను బానిసను అన్నారు బాబా. అని చెప్పినా కానీ మనం
ముందు మనం తినేది చూడగానే దాని మీద కోరిక వెళ్ళిపోతుంది. టక్కని కనీసం కృతజ్ఞత కూడా లేకుండా, ఆయన స్మరించడం కూడా లేకుండా మనకి తినటం అంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ అలవాటు మార్చుకోవడానికి ప్రయత్నం అవసరం అవుతుందన్నమాట. తినే ముందు ఇది ఆయన ప్రసాదం, ఇది సృష్టిలో ఇన్ని జీవుల సమిష్టి కృషి వల్ల మనలో కూడా పోనీ మనమే వండుకున్నాం కదా అనే భావం మనకి రావచ్చేమో. మనం వండుకోవడానికి కావలసిన నీరు, అగ్ని, మనలో ఉన్న శక్తి ఇన్ని రకాలుగా చూసుకున్నా కానీ ఇన్ని పదార్థాల రూపంలో కూడా అదే చైతన్యం ఉంది అన్న భావం వచ్చేట్టుగా ఉండాలి. అట్లా అవన్నీ కృతజ్ఞతగా జీవించడం కోసం బాబా చెప్పిన మాట అనమాట అది. నాకు ఎవరైతే అర్పించకుండా తినరో వారికి నేను బానిసను అన్నారు. అట్లా ఈ మాణిక్ష బాబాకి సమర్పించకుండా ఏమీ తినేవాడు కాదట. అయితే చాలా కాలం షిరిడీ వెళ్ళలేకపోయాడు. ఒకసారి నాగ్పూర్ వెళ్తూ మధ్యాహ్నం మన్మాడ్ స్టేషన్లో నిద్రలేవగానే ఒక అస్పష్టమైన మానవాకారం నీవు మన్మాడ్లో దిగిపో అని చెప్పి అదృశ్యమైపోయింది. చూడండి, గమ్మత్ ఏంటంటే ఇతను నాగ్పూర్ వెళ్తూ మధ్యాహ్నం మన్మాడ్ స్టేషన్లో నిద్రలేవగానే ఆయనకు ఒక అస్పష్టమైన మానవాకారం నీవు మన్మాడ్లో దిగిపో అని చెప్పి అదృశ్యమైపోయిందట. వెంటనే అతడు దిగిపోయాడు. షిరిడీ దర్శించి వచ్చేసరికి నాటి మధ్యాహ్నం అతడు దిగిన రైలుకు ఆ స్టేషన్ దాటగానే పెద్ద ప్రమాదమై ఎందరో మరణించారని తెలిసింది. అంటే బాబా యొక్క అనుగ్రహం ఎట్లా ఉందంటే ఆయనకి మొదటిసారిగా షిరిడీ దర్శించే భాగ్యం కలిగించారు. అంటే మన్మాడ్కి దగ్గరే కదా, మన్మాడ్లో దిగిపో అని చెప్పారు. అందుకని మన్మాడ్లో దిగి అతను బాబా దర్శనానికి వెళ్ళాడు. గమ్మత్ ఏంటంటే అతనికి ఇక్కడికి మళ్ళీ స్టేషన్కి వచ్చిన తర్వాత తెలిసింది ఆ మన్మాడ్లో దిగి వెళ్ళిపోయిన ఏ ట్రైన్ అయితే అతను దిగాడో ఆ ట్రైన్ ఆ స్టేషన్ దాటిన తర్వాత ప్రమాదం అయ్యి ఎందరో మరణించారని తెలిసింది. అట్లానే సంతోష్ వ్యాస్ హోషంగాబాద్ అక్టోబర్ 1980లో షిరిడీ వెళ్తూ రైల్లో ఇంజన్ నుంచి 3వ బోగిలో కూర్చున్నాడు. ఇంజన్ దగ్గర నుంచి 3వ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడట ఈ సంతోష్ వ్యాస్ అనే అతను. ఎప్పుడు 1980లో దారిలో ఇటార్సీలో అతని హృదయంలో వెంటనే దిగి చివరి పెట్టెలో ఎక్కువ అని వినిపించింది. అంటే బాబా యొక్క కొంతమందికి ఎట్లా ఆయన వాణి ఎలా వినిపించేదో, ఆయన ఆకాశవాణిలాగా అతని హృదయంలో అనిపించిందంటే వెంటనే దిగి చివరి పెట్టెలో ఎక్కువ అని. సరే, అప్పటికే రైలు కదిలిలాగానే అతడు త్వరగా దిగి చివరి పెట్టెలో ఎక్కాడు. మరి 2 నిమిషాల్లో ఆ రైలు ఒక గూడ్స్ని ఢీకొని 3వ బోగిలోని వారు ఎందరో చనిపోయారు. అంటే చూడండి, బాబా యొక్క అనుగ్రహం, రక్షణ ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది. మనం మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఇప్పటి నుంచి ఎన్నో ప్లాన్ చేసుకుంటాం. అప్పుడు ఇలా ఉందాం, ఇప్పుడు ఇలా ఉందాం, అవి కొనుక్కుందాం, ఇలా రిటైర్ అవుదాం, లేకపోతే ఈ లైఫ్ గడుపుదాం, ఆ లైఫ్ గడుపుదాం అని. కానీ మరుక్షణం ఏం జరగబోతుందో మనకి తెలీదు. అన్నీ తెలిసిన వాడు, ప్రతివాడు అంటే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా తెలిసి మనకి ఎలా ఉండబోతోంది, మనకి ఏం ఎదురవబోతుంది తెలిసిన సర్వజ్ఞుడు సర్వసమర్థుడు ఉన్నాడంటే అది మన సద్గురువే. అందుకని సద్గురు యొక్క రక్షణ మనకి ప్రతి క్షణము, ప్రతి నిత్యము కూడా మనకి అవసరమే. ఈ జన్మలోనే కదా, మనకు ఉన్న అన్ని జన్మల్లోనూ. అందుకే ఆయన అంతా వివేకంతో కోరుకున్నాడు. నా ఖజానా తాళం చెవిని చేతిలో పెట్టి ఏం కావాలో కోరుకో అంటే, బాబా అన్ని జన్మల్లోనూ మీరు నాకు తోడుని నన్ను నడిపించాలి అన్నాడు. మనలాగా ఏదో ఈ జన్మకి సరిపడేట్టు బాబా నాకు ఇల్లు లేదు, ఇల్లుకి ఇబ్బంది పడుతున్నాను, కారు లేదు, లేకపోతే మా అబ్బాయి పెళ్లి కాలేదు, మా అమ్మాయి పెళ్లి కాలేదని కోరుకోకుండా ఏమడిగాడు, బాబా అన్ని జన్మల్లోనూ మీరు నాకు తోడుండి నడిపించాలి. ఎన్ని జన్మలైతే ఏమైంది, మీరు తోడుండగా నాకేంటి అని. దానికి ఆయన కూడా సంతోషించారు. మాస్టర్ గారు అంటారు, అలా కాకుండా బాబా నన్ను కూడా మీ అందరి వాడిని చేయండి అని అడుగుంటే ఆయనకి ఇంకా అంతటి పరిపక్వత లేదని వెళ్ళిపోయేవారట. అంటే అలాంటి అనుగ్రహం లభించినా కూడా మనం దాన్ని దుర్వినియోగం చేసుకొని ఉండేవాళ్ళం. అతని ధర్మబద్ధమైన ఎంతో వివేకంతో కూడిన కోరిక అతన్ని అన్ని జన్మల్లోనూ బాబా ఎప్పుడు ప్రతిక్షణము అతనితోటే, ఆయన పక్కనే, ఆయనలోనే ఉండేట్టుగా అనుభవాన్ని పొందాడట. అట్లాగా అంతటి సర్వజ్ఞుడు సర్వసమర్థుడు అయిన సద్గురు యొక్క రక్షణ మనకి లభించాలి. అది మనం దానికోసం తపన పడాలన్నమాట. అలా లభిస్తే ఎలా ఉంటుంది అంటే, ఈ భక్తులను చూస్తూ ఉన్నాం. మామూలుగా అయితే వాళ్ళు ఎక్కిన రైలు ఆ ప్రమాదంలో చిక్కుకొని వీళ్ళు కూడా చనిపోయి ఉండవలసిందేమో. కానీ బాబా ఏం చేశారు, అతను ఇంతవరకు షిరిడీ చూడలేదన్న కోరికను అక్కడ నువ్వు మన్మాడ్లో దిగిపో అని అతనికి సందేశం ఇవ్వడం ద్వారా అతన్ని దింపి అతను షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళి వచ్చిన సరికే ఆ రైలుకి యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోయారని తెలిసింది. అలాగే ఈ భక్తుడికి కూడా, సంతోష్ వ్యాస్ కూడా 1980లో అట్లానే దారిలో నువ్వు దిగి వెంటనే చివరి పెట్టెలో ఎక్కువ వినిపించిందట, హృదయంలో వినిపించిందట. అది ఆయన అలా అనిపించేసరికి వెంటనే అతను రైలు అప్పుడే కదిలినప్పటికీ కూడా అందులోంచి దిగి
పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ చివరి పెట్టెలో ఎక్కాడు. 2 నిమిషాల్లోనే, అంటే అతను కనుక ఆలస్యం చేస్తుంటే ఎంత కష్టమో చూడండి. మరి 2 నిమిషాల్లోనే ఆ రైలు ఒక గూడ్స్ని ఢీకొని 3వ బోగీలోని వారు, అంటే ఇతను అంతకుముందు ఏ కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నాడో ఆ బోగీలోని వారు ఎందరో చనిపోయారు. అందుకని మనకి ప్రతి క్షణము ప్రతి జన్మలోనూ కూడా మనకు బాబా యొక్క అనుగ్రహం అంత అవసరం అన్నమాట. రక్షణ అంత ముఖ్యం. అందుకని దానికోసం ఆయన అనుగ్రహం పొందడానికి సాధనమైనటువంటి మనం చరిత్ర పారాయణ, ఆయన స్మరణ చేస్తూ ఉంటే, బాబా చెప్పారు కదా, ఎవరైతే నా గురించి చింతన చేస్తారో వారి సర్వబాధ్యతలు నావే అన్నారు. అందుకని మనం చేయవలసిందల్లా ఆయన చెప్పినట్టుగా చింతన చేయటం, మన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సాధ్యమైనంతగా ఇలా చేసుకుంటే ఏమొస్తుంది అంటే అటువంటి రక్షణ లభిస్తుంది. ఇందాక చెప్పుకున్నటువంటి ఇలా పదే పదే చావవలసినటువంటి దాని నుంచి లేకుండా మృత్యువుని జయించడం మీకు పరమార్థం లభిస్తుంది అని, మీ కర్మ నశిస్తుందని బాబా ఇచ్చిన ప్రమాణం ప్రకారం మనకి అది లభిస్తుంది అనమాట. అందుకోసమైనా మనం మన సమయం అంతా కూడా వృధా చేయకుండా చరిత్ర పారాయణ, నామస్మరణ, నామజపం, పూజ, అంటే శారీరకంగా చేయదగ్గవి శారీరకంగా, మానసికంగా చేయవలసినవి మానసికంగా చేస్తూ అన్ని జీవుల్లోనూ ఆయన దర్శించి యత్నం చేయమన్నారు. అలానే డిఎల్ కాంతారావు గారు కొమరోలు గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజులవి. ఆ దగ్గరలో ఎక్కడా వైద్య వసతి లేదు. ఒకరోజు వారి భార్యకు ప్రసవం అయ్యాక బయటపడవలసిన మావి చాలాసేపు పడిపోలేదు. గంటలోగా అది పడిపోకుండా ఉంటే తల్లి ప్రాణానికి ప్రమాదం. ఈ కాంతారావు గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారట. అంటే అక్కడ వాళ్ళకి సరైన వైద్య వసతి కూడా లేదు. అంటే మెడికల్ ఫెసిలిటీస్ అవి లేకపోయేసరికి ఆయన భార్యకి డెలివరీ టైంలో డెలివరీ అయ్యి బయటపడవలసిన మావి చాలాసేపు పడిపోలేదు. ఇంకో గంటలో కనుక అది కానీ జరగకపోతే ఆ తల్లి ప్రాణానికే ప్రమాదం అని చెప్పడంతో ఆవిడకు అప్పుడేమో ఆవిడ స్పృహ తప్పిపోయింది. అప్పుడు ఆయన పూజ గదిలోకి వెళ్ళి సాయిని ప్రార్థిస్తూ ఉండగా బయట సుబ్బమ్మ వచ్చింది అన్న మాటలు వినిపించాయి. బాబా దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే బయట ఎవరో సుబ్బమ్మ వచ్చింది అన్న మాటలు వినిపించాయట. ఈ సుబ్బమ్మ ఎవరు అంటే ఆవిడ ఒక నర్సు. ఆమె వెంటనే లోపలికి వెళ్ళి ఆ బాలింత్రాలి పొట్టనొక్కగానే మావి పడిపోయి ప్రమాదం తప్పింది. ఆమె ప్రక్కన పడి ఉన్న బిడ్డను పొర్లించగానే కెవ్వుని ఏడ్చాడు. తర్వాత తెలిసింది సుబ్బమ్మ ఆ గ్రామస్తురాలే, విజయవాడలో నర్సుగా పనిచేస్తూ ఉంది. ఆ రోజు ఎందుకో ఆకస్మిక ప్రేరణ కలిగి సెలవు కూడా పెట్టకుండా వచ్చింది. వెంటనే వెళ్ళిపోవాలనుకున్నది, కానీ ఆమె ఇల్లు చేరగానే ఈ సంగతి తెలిసి అక్కడికి వచ్చింది. అంటే సాయి అనుగ్రహం ఎవరి ద్వారానైనా మనకు చేరగలదు. అది బాబా యొక్క అనుగ్రహం మనకి ఎవరి ద్వారానైనా లభిస్తుందన్నమాట. మనం చూసాము అక్కడ నారాచంద్రకర్ కూతురు కూడా ఈ మైనతాయి కూడా ప్రసవ వేదన పడుతూ ఉంటే బాబా ఇక్కడి నుంచి ఊది ఇచ్చి వేరే భక్తుని చేత పంపించారనమాట. ఆయన అనుగ్రహం మనకి ఎలా అయినా లభిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈవిడ ఎందుకు వచ్చారో తెలియదు. ఆకస్మికంగా సెలవు కూడా పెట్టకుండా తను పనిచేసే విజయవాడ నుంచి ఎందుకు ఇంటికి వచ్చారో, వాళ్ళ ఇంటికి రాగానే ఇక్కడ ప్రమాదంగా ఉందని తెలిసి వెంటనే ఆవిడ ఇక్కడికి వచ్చి అదే సమయంలో ఆవిడకి ఆ పని చేయటం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పిందనమాట. అది ఎప్పుడు జరిగింది? కరెక్ట్గా వీడు బాబాను ప్రార్థిస్తూ ఉన్న సమయంలో. అంటే సాయి అనుగ్రహం ఎవరి ద్వారానైనా మనకు చేరగలదు అంటున్నారు మాస్టర్ గారు. మహాసమాధి తర్వాత కూడా సాయి పలుకుతూ ఉన్నా అది ఆయన శరీరంతో ఉన్నదానితో సమానం కాదనుకుంటాం. మనందరికీ ఈ లోటులు ఇది ఒకటి ఇదిగా కనపడుతుంది అనమాట, లోటులాగా. ఆయన ఏమన్నారు? ఆయన నిత్య చైతన్యులు ఎప్పుడూ ఉండేవారే, ఆయన లీలలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. బాబా సమాధి అనంతరం ఇంక లీలలు జరగవని ఎక్కడా చెప్పలా. ఈ రోజుకి నిజంగా అప్పటికంటే కూడా ఇప్పటికీ ఆయన లీలల్ని సేకరిస్తే ఎన్ని వేల గ్రంథాలు అవుతాయో. ఇంతమంది భక్తులకి ఇన్ని లీలలు జరుగుతూ ఆయన అనుభవాలు ఇస్తూ ఇంతమంది నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏ గ్రామంలో చూసినా ఇవాళ సాయి మందిరం లేకుండా ఎక్కడన్నా ఉందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఎక్కడెక్కడ లోపల గ్రామాలు, చిన్న చిన్న పల్లెటూర్లు, ఇక్కడ కూడా ప్రతి చోట సాయి మందిరాలు కేంద్రాలుగా ఏర్పడుతున్నాయి అన్నమాట. అంటే అందరూ కూడా ఆయన పట్ల ఆయన పట్ల భక్తి కలిగి అట్లా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. మరి ప్రచారం ఎవరు చేస్తూ ఉన్నారు అంటే మనం చెప్పుకున్నాం, ఆ రోజు కూడా ప్రచారం ఏం లేదు. ఆయన యొక్క దివ్యమైన మహత్తరమైన జీవితము, ఆయన యొక్క సమర్థత, ఆయన కరుణ, ప్రేమ, ఇవే జనాల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చేవి అనమాట. బాబా మహాసమాధి తర్వాత కూడా పలుకుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అది ఆయన శరీరంతో
ఉన్నదానితో సమానం కాదని అనుకుంటాం. దాసగణతో కలిసి 1924 శ్రీరామనవమికి షిరిడీ వెళ్ళి తిరిగి వస్తున్నారు రామచంద్ర పాటేవర్, అతని భార్య. వీళ్ళిద్దరూ, ఈ రామచంద్ర పాటేవర్ అతని భార్య, ఈ దాసగణతో కలిసి 1924లో 18లో బాబా సమాధి చెందారు. 24లో వీళ్ళు షిరిడీ వెళ్ళి తిరిగి వస్తున్నారట. అయితే మధ్యలో శ్రీమతి పాటేవర్కు దాహం వేస్తూ ఉంటే రైలు దిగి దూరాన పంపు దగ్గరికి వెళ్ళగానే రైలు కదిలింది. మనకి ఇవాళ ఉన్న లగ్జరీస్ లేవు కదండి. ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఆ రైలు దిగి అక్కడ ఏదో ట్యాప్ ఉంటే దానిలో వాటర్ పట్టుకునేవాళ్ళు ఆ స్టేషన్లో, అవి అంతే తప్పించి ఇన్ని ఫెసిలిటీస్ లేవు. సరే, దాహం అవుతుందని చెప్పేసి హడావిడిగా ట్రైన్ దిగి ఆ నీళ్లు పట్టుకోవడానికి అట్లా వెళ్ళగానే రైలు కదిలిందట. ఆమె తొందరగా ఏదో ఒక పెట్టెలో ఎక్కిపోయి కాలు జారి రైలుకు ప్లాట్ఫామ్కు మధ్యలో పడిపోయింది. అంటే ఆ తొందరలో రైలు వాటర్ తీసుకుని పరిగెట్టుకుంటే ఆవిడ ఏదో ఒక పెట్టెలో ఎక్కేద్దాము అంటే, మరి ఆ పెట్టెలోకి ఎక్కితే మళ్ళీ తర్వాత స్టేషన్లో మారచ్చు అన్న ఉద్దేశంతో అట్లా ఎక్కిపోతూ ఉంటే అదే సమయంలో కాలు జారి రైలుకి ప్లాట్ఫామ్కి మధ్యలో పడిపోయింది. అంటే జారిపోయింది అనమాట, మెట్టు మీద కాలు పడలేదు. అందరూ కేకలు పెట్టి గొలుసులాగారు. రైలు కొంచెం ముందుకు పోయి ఆగింది. ఆమె భద్రంగా ప్లాట్ఫామ్ పైకి ఎక్కి కంగారు పడుతున్న జనంతో ఇలా చెప్పింది: కాలు జారగానే నాకేమీ తోచక బాబాను తలచాను. ఆయన నా ప్రక్కనే కనపడి తమ చేతితో నన్ను ప్లాట్ఫామ్ క్రిందకు అదిమిపట్టి నా ప్రక్కనే ఉన్నారు. కనుక నాకు ఇక భయమేమీ లేదు. నేను పైకొచ్చే వరకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు అని చెప్పారు. ఎంత అద్భుతమైన లేలండి, ఎంత అద్భుతం అంటే అసలు మనం ఊహించుకుంటేనే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అంటే ఆవిడకి ఏదో యాక్సిడెంటల్గా జరగటం కాదు, అంటే ఏదో అనుకోకుండా మనం అనుకుంటూ ఉంటాం, ట్రైన్ పక్క నుంచి వెళ్ళింది కానీ దాని మీద వీల్స్ ఎక్కలేదనో, లేకపోతే అనుకోకుండా లక్కీగా పక్కన పడిందనో, మధ్యలో పడిందనో, ఇలా కాదు. ఆవిడకి స్పష్టంగా బాబా కనపడి ఆవిడ్ని అదిమి పట్టి తర్వాత ప్రత్యక్షంగా ఆవిడ మళ్ళీ పైకి లేచి వచ్చే వరకు ఆవిడ కనపడుతూ ఉన్నారట. అంటే ఎంత గొప్ప లీలది. అందుకని మాస్టర్ గారు అంటూ ఉన్నారు, బాబా సమాధి తర్వాత కూడా ఇంత గొప్ప లీలలు చేస్తూ ఉన్నా ఆయన భౌతికంగా ఉన్నప్పుడు జీవించినప్పుడు చేసినటువంటి లీలల్లాగా మనం అంత సమానంగా అనుకోము, కానీ అంత గొప్ప లీలలు ఇవి. అయితే ఎప్పుడు గుర్తొస్తుంది అట్లా బాబా గురించి? నిరంతరం ఆయన చింతన చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మనం మామూలప్పుడంతా వేరే విషయాలు మాట్లాడుకుంటూ సడన్గా సాయి గుర్తు రావాలంటే ఎట్లా వస్తారు? ఎప్పుడు మన చింతనలో ఉంటే, మన ఆలోచనలు చేస్తూ ఉంటే, మనం ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఏది జరిగినా, ఒక సంతోషం కలిగినా, ఒక దుఃఖం కలిగినా, ఏది జరిగినా కానీ మనం ఆయన స్మరించుకోగలుగుతాం. అట్లా చేస్తుండబట్టే ఈవిడికి కాలు అట్లా జారి ఆ మధ్యలో పడగానే వెంటనే బాబా గుర్తొచ్చి బాబాని తలిచాను. ఆయన నా ప్రక్కనే కనపడి తమ చేతితో నన్ను ప్లాట్ఫామ్ క్రిందకు అదిమి పెట్టి నా ప్రక్కనే ఉన్నారు. కనుక నాకు ఇక భయమే లేదు. నేను పైకి వచ్చే వరకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు అని చెప్పారు. అట్లానే ఆర్ఎస్ చిట్నిస్ కొత్త ఢిల్లీకి 1950లో ఎవరో మహాత్ముని చిత్రపటం చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ఆయన బాబా అని తెలిసాక వారి చరిత్ర చదివి 1952లో షిరిడీ వెళ్ళి సాయి సమాధిని చూడగానే అతని జీవితమే మారిపోయి అపారమైన శాంతి అనుభవం అయింది. ఇతనికి ఎవరో బాబా పటం ఇచ్చారు, అది చూసి మంత్రముగ్ధుడయ్యాడంట ఆ చిత్రపటాన్ని చూసి. కానీ ఆయనకి బాబా అంటే తెలియదు అప్పటికి, 1950లో. తర్వాత తెలిసింది ఆయన ఆ పటంలో ఉన్నది సాయి అని. అట్లా అది బాబా అని తెలిసాక ఆయన ఏం చేశాడు, బాబా యొక్క చరిత్ర చదివి 1952లో షిరిడీ వెళ్ళి బాబా యొక్క సమాధిని దర్శించగానే అతని జీవితమే మారిపోయి అపారమైన శాంతి అనుభవం అయింది. అప్పటి నుండి బాబాను పూజించుకుంటూ ఉన్నాడు. అట్లా 1957లో తన చెల్లెలికి జబ్బు చేసిందని తెలిసి విమానాశ్రయంలో కూర్చున్నాడు. అంటే 1950లో మొదటిసారిగా బాబా యొక్క పటం చూశాడు. 52లో బాబా చరిత్ర చదివి షిరిడీ వెళ్ళాడనమాట. అంటే ఆ పటమే అతను అంత ఆకర్షితుని చేసింది, మంత్రముగ్ధుడయ్యేంతగా. అట్లా బాబా యొక్క చరిత్ర చదివి బాబాని దర్శించుకొని అప్పటి నుంచి అపారమైన శాంతి పొంది జీవిస్తూ ఉన్నాడు. అయితే 1957లో తన చెల్లెలికి జబ్బు చేసిందని తెలిసి అతను విమానాశ్రయంలో కూర్చున్నాడు. ఎయిర్పోర్ట్లో వెళ్ళడానికి అక్కడ వెయిటింగ్ లాంజ్లో కూర్చొని ఉంటే ఇంతలో అతని ప్రక్కనే కాళ్లకు చెప్పులు లేకుండా తెల్లని కఫ్ని, తలకు గుడ్డ ధరించిన ఒక వృద్ధ ఫకీర్ ఉన్నాడు. గమ్మతేనంటే బాబా ఎట్లా అనుభవాలు ఇచ్చినప్పుడు మరి పక్కన వాళ్ళకి ఎవరు కనపడరు ఆయన.
ఇదేంటి ఆ లోపలికి ఎట్లా వచ్చాడు ఈయన అనుకోవడానికి ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. అక్కడ ఆ ఎయిర్పోర్ట్ లాంజ్లో అతని ప్రక్కనే కాళ్ళకు చెప్పులు లేకుండా తెల్లని కఫ్ని తలకు గుడ్డ ధరించిన ఒక వృద్ధ ఫకీర్ ఉన్నారు. ఆయన నిరాశగా చేతులు తలా తిప్పి అదృశ్యమయ్యారు. అంటే ఈ చెల్లెలకు బాగాలేదని చెప్పి ఇతను కంగారు పడుతూ వెళ్ళటం కోసం అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాడు. సడన్గా ఇక్కడికి ఇతనికి పక్కన ఒక వృద్ధ ఫకీర్ కనపడ్డారట. ఆయన ఎలా ఉన్నారు? కాళ్ళకి చెప్పులు లేకుండా ఉన్నారు, తెల్లని కఫ్ని తలకు గుడ్డ ధరించి ఒక వృద్ధ ఫకీర్ ఉన్నారు. ఆయన నిరాశగా చేతులు తలా త్రిప్పి అదృశ్యమయ్యారు. ఇంకెవ్వరూ ఆయన చూడలేదట. అతను బొంబాయి చేరేసరికి అతని చెల్లెలు మరణించింది. అంటే అది అతనికి ముందే తెలియజేస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్లోనే. ఆ నిరాశగా చేతులు తలా తిప్పి సైగ చేశారు కదా అక్కడ, అదే అనమాట. అందుకని ఇతను బొంబాయి వెళ్ళేసరికి ఆ ప్లేన్ వచ్చి ఇతను వెళ్ళేసరికి అతని చెల్లెలు మరణించింది. 1965లో అతనికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి నీరు త్రాగడం కూడా కష్టమైంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే అతడు భయపడి బాబాని ప్రార్థించాడు. నాటి రాత్రి కల్లో భయంకరులు నలుగురు అతని పైపడ్డారు. వెంటనే సాయి వారిపై పడి తరిమి వేశారు. ఇతనికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి నీరు తాగడం కూడా కష్టమైందట. అంటే నీరు కూడా త్రాగలేని స్థితిలో ఉంటే డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే అతడు ఆపరేషన్ కానీ భయపడి బాబాని ప్రార్థిస్తే ఆ రోజు రాత్రి కల్లో భయంకరులు నలుగురు ఆయనపై పడ్డారట. వెంటనే సాయి వారిపై పడి తరిమి వేశారు. తెల్లవారేసరికి చిట్నీస్కు జబ్బు లేదు. అంటే అతని కర్మను ఎలా తొలగించారో చూడండి. మనం అనుకున్నాం కదా, నువ్వు దైవం మీద మనసు పెట్టి వేచి ఉండి ఎలా నిర్వహిస్తాడో చూడు అన్నారు. అట్లానే ఇప్పుడు కాకొచ్చి పొడుస్తుందన్నారు. వెంటనే అబ్దుల్లా కాలు వేయగానే ఆ పిల్లే ఆ కాలు మీద వేయగానే రాక్షస పుండు కూడా అంతా పగిలిపోయి దానిలో నుంచి ఆ పురుగులన్నీ బయటకు వచ్చి అతని వ్యాధి కూడా తగ్గిపోయిందనమాట. అంటే అలా వేచి ఉంటే ఆయన ఎలా చక్కబెడతారో చూడమంటున్నారు. అది అక్కడ చెప్పింది. ఇక్కడ ఇతని కల్లో ఈ నలుగురు భయంకరులు వచ్చి అతని మీద పడితే అంటే అతనికి ఉన్న ఆపదని బాబా తొలగించారనమాట. వెంటనే సాయి వారిపై పడి తరిమి వేశారు. తెల్లవారేసరికి చిట్నీస్కి జబ్బు లేదు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నటువంటి జబ్బు కూడా ఒక రాత్రిలో తీసేశారు బాబా. 1966లో ఒక గురువారం సాయి చిత్ర పారాయణ పూర్తి చేసి ఆగ్రా వెళ్ళి దారిలో సాయి దర్శనం ఇవ్వాలని ప్రార్థించాడు. సుమారు 60 మైళ్ళు వెళ్ళాక కారు అకస్మాత్తుగా నిలిచిపోయింది. బాబా వంటి ఫకీర్ ఒకరు కారు పక్క నుండి ఆశీర్వదించి దక్షిణ తీసుకొని మాయమయ్యారు. ఆయన ఏ సమయంలో ఎలా కావాలంటే అలా ప్రకటన అవుతారనమాట. మసీదులోంచి దిగుతూ అయ్యో బాబా ఇంకొకసారి చూస్తే బాగుండేది అనుకున్న భక్తుడితోటి బాబా లెండి బాగులోంచి చూసి వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అన్నారట. మరి లోపల దర్శనం చేసుకుంది బాబానే కదా. అతను లోపల దర్శనం చేసుకుని మసీదు మెట్లు దిగి కిందకు వస్తూ ఉన్నాడు. కిందకు వస్తూ ఇట్లా చూస్తూ ఉంటే ఈ లెండిలోంచి కనపడుతూ ఉన్నారు బాబా. అక్కడి నుంచి తొంగి చూసి వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అంటున్నారు. అంటే ఒకే సమయంలో ఎన్ని దేహాలైనా తీసుకోగలరు, ఎన్ని చోట్లైనా ఆయన కనపడగలరు అనమాట. షిరిడీలో ఉన్నప్పుడే బాబా పక్కన గ్రామంలో ఒక పొలంలో వర్షం పడుతూ ఉంటే బిడ్డను మర్చిపోయి పరిగెత్తిన తల్లి మర్చిపోయింది, కానీ బిడ్డని బాబా మాత్రం వెళ్ళి అక్కడ అతనికి కాపలాగా ఉన్నారట. మరి ఆ సమయంలో గమనిస్తే బాబా షిరిడీలోనే ఉన్నారని చెప్పారు భక్తులు. అట్లా ఒకే సమయంలో ఎన్ని దేహాలు కావాలన్నా, ఎంతమంది స్వరూపాలు తీసుకోవాలన్నా కానీ ఆయనే తీసుకోగలరు. అయితే గమ్మత్ ఏంటంటే వారి అబ్బాయికి డ్రైవర్కు తప్ప కారులోని మరెవ్వరికి ఆ ఫకీర్ కనిపించలేదట. ఇతను బాబా మీరు దర్శనం ఇవ్వాలి ఎలాగోలాని మనసు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 60 మైళ్ళు వెళ్ళిన తర్వాత కారు సడన్గా ఆగిపోయిందట. ఆగిపోతే బాబా వంటి ఫకీర్ ఒకరు వచ్చి వారిని ఆశీర్వదించి దక్షిణ తీసుకొని మాయమయ్యారు. డ్రైవర్ బ్రేకులు వేయకపోయినా కారు ఆగిపోవడం, చిట్నీస్కు వారి అబ్బాయికి డ్రైవర్కు తప్ప కారులోని మరెవరికి ఆ ఫకీర్ కనిపించకపోవడమే చిత్రం. ఇలాంటి అనుభవాలు సాయి అన్ని మతాల వారికి ప్రసాదిస్తూ ఉన్నారు. ఓస్బోర్న్ అనే ఆంగ్లేయుడితో 1960లో కలకత్తాలోని ప్రక్క ఇంట్లో ఉన్న కుమారి డట్టన్ తన అనుభవం ఇలా చెప్పింది. చూడండి, ఆయన అన్ని మతాలు ఆయనకి చెందుతాయి, మతాలకు కూడా అతీతుడు ఆయన. ఒక హిందువులకే ఇచ్చారో లేకపోతే ముస్లింలకే ఇచ్చారో అనుభవాలు అనేది లేదనమాట. ఆశ్రయించిన ప్రతి వారికి ఇచ్చారు. అట్లా ఒక కలకటాలో ఓస్బోర్న్ అనే ఆంగ్లేయుడితో ఆ పక్కింట్లో ఉంటున్న కుమారి డట్టన్ తన అనుభవం ఇలా చెప్పింది. ఆమె కొంతకాలం ఒక క్రైస్తవ మఠంలో ఉన్నాక అధికారులతో భేదం వచ్చింది. తాను ఆశ్రమం విడిచిపోయాక తన గతేమిటా అని ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నది.
ఈవిడేంటంటే మనం సన్యాసిగా ఉండిపోవాలని మన క్రిస్టియన్ మిషన్ నన్స్ అంటారు కదా, అలా తను ఉండి ఇంకా అక్కడ చేస్తూ ఉంటే ఇంకేముంది వాళ్ళకి, ఇంకా అక్కడ ఉండటం, వాళ్ళ సేవ చేసుకోవడమే వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. అయితే ఆ చర్చిలో వాళ్ళతోటి పడక ఆ అధికారులతోటి భేదం వచ్చింది. ఇంకా తాను మరి ఆశ్రమం విడిచిపోయాక తన గత ఏంట, మరి అక్కడే నమ్ముకొని తను ఇలా వచ్చింది కదా అని ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నదట. ఇంతలో ఒక ఫకీర్ వచ్చి భయం లేదు, అంతా బాగుంటుంది అని చెప్పి దక్షిణ కోరాడు. వెంటనే ఆమెకి ప్రశాంతి కలిగింది, అంటే మనసు ప్రశాంతమైంది. అప్పుడు దాకా ఆందోళనతో ఉంది, అయ్యో ఇప్పుడు దీన్ని నమ్ముకొని నేను ఇక్కడికి వచ్చాను, మరి ఇప్పుడు నేను ఇది వదిలేసి ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే ఒక ఫకీర్ వచ్చారట. వచ్చి ఏం చెప్తున్నారు, భయం లేదు అంతా బాగుంటుంది. ఈవిడెవరు, బ్రిటిషరు డట్టన్. అని బాబా ఒక ఫకీర్ వచ్చి భయం లేదు అంతా బాగుంటుందని చెప్పి దక్షిణ కోరారు. వెంటనే ఆమెకి ప్రశాంతి కలిగిందంటే మనసు ప్రశాంతమైంది. ఆమె వద్ద పైకం లేదంటే ఆయన నీ సొరుగులో 35 రూపాయలు ఉన్నాయి చూడు అన్నారు. ఆయన ఆశీర్వదించి దక్షిణ అడిగారు కదా, సరే మనసు ప్రశాంతమైంది. అయ్యో మీకు ఇద్దామంటే అలాగే డబ్బులు లేవంటే లేదు లోపల పలానా చోట ఈ సొరుగులో 35 రూపాయలు ఉన్నాయి చూడు అన్నారట. సరే ఆవిడకి ఆశ్చర్యం వేసి లోపలికి వెళ్ళి చూస్తే సొరుగులో 35 రూపాయలు ఉన్నాయి. చూస్తే పైకి ఉన్నది కానీ మళ్ళీ తీసుకొని వచ్చేసరికి ఆ ఫకీర్ లేడు. అప్పుడు ఆవిడకి ఆశ్చర్యం వేసింది, మరి క్రిస్టియన్ మిషనరీలో పైగా ఈ ఆడవాళ్ళు ఉండే చోట, అందులోనూ ఇలా సన్యసించి ఉండేవాళ్ళ చోట వేరే పురుషులు రావడానికి వాటికి ఇది ఉండదు కదా, అలాంటిది ఈ క్రైస్తవ స్త్రీల ఆశ్రమంలోకి పురుషుడు ముస్లిం అయిన ఫకీర్ ఎలా వచ్చాడా అన్నది ఆశ్చర్యం. ఆమె ఆశ్రమం విడిచాక ఆమె మేనల్లుడు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. ఆమె ఆశ్రమం విడిచి వచ్చేసింది, ఎలా అని బాధపడుతూ ఉంది, కానీ భయం లేదు అంతా బాగుంటుంది అన్నారు కదా, అందుకని ఆ ఆశీర్వచనాన్ని అనుసరించి ఆమె ఆశ్రమం విడిచినా కానీ ఆమె మేనల్లుడు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇదంతా విని ఓస్బోర్న్ అప్పుడు ఆమెకు సాయి పటం చూపాడు. ఈ ఓస్బోర్న్ అప్పుడు చూపించాడంట, అంటే నువ్వెవరో ఫకీర్ అన్నావు, ముస్లింలా ఉన్నాడు అన్నావు అంటే అతను బాబా పటం చూపిస్తే అప్పుడు ఆమె ఆశ్చర్యంతో నాకు దర్శనమిచ్చింది వీరే అన్నది. అంటే చూడండి ఎంత గమ్మత్తు, ఆయన ప్రేమ కరుణ ఒక జాతికి మతానికి వీటికి ఏమీ లేదు, అన్ని మతాల వారిని ఆయన అదే విధంగా అటువంటి అనుభవాలను ప్రసాదిస్తూ వాళ్ళకి రక్షణ కలిగిస్తూనే ఉన్నారు. గమ్మత్తు ఏంటంటే నేను అక్కడే బొంబాయిలో కూర్చున్న బాబా, నేను ఇప్పుడే బాంద్రాకి వెళ్ళొచ్చానమ్మా, తలుపులు వేస్తున్నాయి కానీ నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను అన్నారు. అంటే ఆయనకి ఏవి అడ్డంకులు కావు. ఇక్కడ కూర్చొని ఉన్నారు, బాంబే వెళ్ళాలంటే మళ్ళాగా ట్రైన్కి వెళ్ళాలి, లేకపోతే ఈ ఆశ్రమంలోకి వెళ్ళాలంటే గేట్లోంచి వెళ్ళాలి. ఆయన అంతటా ఉన్న చైతన్య స్వరూపం, పంచభూతాలు, అక్కడున్న గాలి ఆయనే, అక్కడున్న భూమి ఆయనే. అవసరమైతే అదే క్షణంలో అక్కడి నుంచే ఇంత సముద్రంలోంచి ఎన్ని చోట్ల నుంచి ఎన్ని నీటి బుడగలు రావు, ఎన్ని అలలు రావు, అలా ఎన్ని రూపాలైనా ఆయన తీసుకోగలరు అనమాట. అందుకే బాబా ఇక్కడ కూర్చొని వాడు దాహంరా అంటూ నానా చంద్రకర్ ఎక్కడో హరిశ్చంద్ర గుట్టలో బాధపడుతూ ఉంటే నీళ్లు లేవని ఇక్కడ కూర్చొని మాట్లాడుతూనే ఉన్నారు, అక్కడ మళ్ళీ కూలివాడిగా దర్శనమిస్తూ ఉన్నారు. అంటే బాబా యొక్క రక్షణ అలా ఉంటుంది. ఆయన ఒక దేహానికి సంబంధించిన ఆయన కాదు, ఆయన ఎప్పుడూ ఉండే నిత్య చైతన్యమే. అందుకే నా వయసు లక్షల సంవత్సరాలు, నేను రామాయణ భాగవత కాలాల్లో కూడా భారత కాలాల్లో కూడా ఉన్నాను, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు. అంటే ఏంటి అర్థం, దేహానికి సంబంధం లేదు ఆయన చెప్పే మాట. అంటే మనకి వెంటనే బాబా అప్పుడు ఇలానే ఫకీర్లానే ఉన్నారా అంటే ఆయన అందుకే చెప్తున్నారు, ఈ దేహమే తను అనుకుంటే నేను అసలు తెలియనట్లే అని. అంటే ఎప్పుడూ ఉండే సాక్షి, ఎప్పుడూ ఉండే చైతన్యం, ఎప్పుడూ ఉండే భగవత్ స్వరూపం అని. మహబూబ్ బాషా సెప్టెంబర్ 30, 1982న తన భార్యకు గర్భకోశంలో వ్రణం ఉంటే గూడూరులో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆసుపత్రిలో చేర్చారు. ఈ మహబూబ్ బాషా తన భార్యకి గర్భకోశంలో వ్రణం ఉంటే గూడూరులో డాక్టర్ రెడ్డి గారి హాస్పిటల్, సిఆర్ రెడ్డి గారి హాస్పిటల్లో చేర్చారట. ఆపరేషన్ జరుగుతూ ఉన్నది. ఆపరేషన్ మధ్యలో ఆమె పరిస్థితి ప్రమాదించింది. బాషా ఒక్కడే డాక్టర్ గారి గదిలోని బాబా పటం ముందు నిలిచి కన్నీటితో ప్రార్థిస్తూ ఉండగా వెనక నుండి తెల్లని గుడ్డలు ధరించిన ఒక ఆజానుబాహు భుజం తట్టి, నీ భార్యకి ఏమీ అవదు, భయపడకు అన్నారు. బాషా కన్నీరు తుడుచుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు లేరు.
ఇతను బాబా పటం ముందు నిలబడి ప్రార్థిస్తూ ఉన్నాడట. అంటే తన భార్యకి ప్రమాదంగా ఉందని ప్రార్థిస్తూ ఉంటే వెంటనే వెనక నుంచి ఎవరో తెల్లని బట్టలు ధరించిన వాళ్ళు ఒక ఆజానుబాహు భుజం తట్టి చూడండి గమ్మత్, ఊరికే వెనక నుంచి అని చెప్తే ఏదో మనం భ్రమపడ్డాం అనుకోవచ్చు. భుజం తట్టి నీ భార్యకి ఏమీ అవ్వదు, బాధపడకు అన్నారు. ఆయన కన్నీళ్ళు తుడుచుకొని మళ్ళీ వెనక తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. మరుక్షణమే రోగికి ప్రమాదం తప్పిందని నర్సు చెప్పింది. దయాళ్ శరణ్ కర్నూలు ఇలా వ్రాశారు. 1981లో శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చిత్ర పారాయణ చేసి శ్రీ అయ్యప్ప దర్శనానికి వెళ్ళాను. ఇతను లీలామృతం, గురు చిత్ర పారాయణ చేసి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని స్వామి దర్శనానికి వెళ్ళారట. సరే వీళ్ళు వ్యాన్లో కొంత దూరం వెళ్ళాము. తర్వాత ఇరుముడితో కొండల మీదుగా కొంత దూరం వెళ్ళాక 49 సంవత్సరాల వయసు గల నాకు నీరసం వచ్చి దిక్కుతోచక బాబాను ప్రార్థించాను. చూడండి, మనం చిత్రపారాయణ చేసుకుంటూ ఉంటే మనకి ఆయన గుర్తొస్తారు. ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనకి బాబా ఉన్నారు అని మనం ప్రార్థించగలిగే స్థితిలో ఉంటాం. అలా కాకుండా మనం అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, ఆ కనెక్షన్ రెండూ ఉండవు. మనం పారాయణ చేసుకుంటుంటే బాబా చూసుకుంటారు అనే ధైర్యం ఉంటుంది. ఎందుకని ఆయన చెప్పిన పని మనం చేస్తున్నాం కదా, ఆయనే చేసుకుంటారు, తప్పులో ఒప్పులో ఆయనే సరిదిద్దుకుంటారనే ధైర్యం ఉంటుంది. అవి లేవనుకోండి మనకు అటువంటి ఆలోచన కూడా రాదు. ఇతను ఇరుముడి పెట్టుకొని కొండల మీదుగా కొందరు వెళ్ళాక నీరసం వచ్చి దిక్కుతోచగా బాబాను ప్రార్థించాను. కొద్ది క్షణాల్లో చేతిలో కర్ర, కాళ్లకు రబ్బరు చెప్పులు వేసుకుని ఒక వృద్ధుడు వచ్చి నా ఎడమ చేయి తన చంకలో పెట్టుకొని భయం లేదు, నిదానంగా నా వెంట నడువు అన్నారు. ఇతనేమో 49 సంవత్సరాల వయసు వాడు, ఏం పెద్ద వృద్ధుడు అట్లా కాదు. ఇతనికి నీరసం వచ్చిందట. నీరసం వచ్చి బాబాను ప్రార్థిస్తే ఆ దిక్కుతోచక అక్కడే ఉంటే కొద్ది క్షణాల్లో చేతిలో కర్ర, కాళ్లకు రబ్బరు చెప్పులు వేసుకుని ఒక వృద్ధుడు వచ్చాడు. సహాయం కోసం ఒక కుర్రోడు వచ్చి పైకి ఏం పర్లేదు రా నేను తీసుకెళ్తానంటే ధైర్యంగా ఉంటారు. కానీ వచ్చింది ఎవరు ఇక్కడ? ఒక వృద్ధుడు, కాళ్ళకు రబ్బర్ చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడు. అంటే ఇక్కడ ఎందుకు చూడంటే మనం కాళ్ళకు రబ్బర్ చెప్పులు అని చెప్తుంది. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ఇరుముడితో కొండెక్కుతూ వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకొని వెళ్ళరు నియమాల్లో. కానీ ఇక్కడ ఈయన చెప్పులు వేసుకొని కనపడుతూ ఉన్నారు. మనం అంతకుముందు మాస్టర్ గారి ఏళ్ళలో చెప్పుకుంటూ కూడా మాస్టర్ గారు లీలామృతం రాసిన తర్వాత ద్వారకామాయిలో కూర్చొని ఆయన శివనేశ్వర స్వామి మాస్టర్ గారు రాసిన గ్రంథం చదువుతూ ఉంటే ఎవరొక వృద్ధుడు వచ్చాడట. ఆయన బూట్లు వేసుకొని మరి లోపలికి వచ్చి నడుము మీద చేతులు పెట్టుకొని ఏడి చూస్తూ ఉన్నారట. చూస్తూ ఆయన మాట్లాడించి ఏం చదువుతున్నావు అంటే బాబా చరిత్ర అంటే ఎవరు రాసింది అని అడిగారట. మాస్టర్ గారు రాసిందంటే అదా చదువు బాగుందని. అంటే చూడండి గమ్మత్తు, మసీదులో కానీ ద్వారకామాయిలో లేకపోతే మందిరంలో కానీ ఎవరన్నా షూస్ అడుగు పెట్టాలంటే భయం ఉంటుంది. కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట. అంటే అక్కడ ఆయన స్వయంగా సాయే వచ్చారని తెలుస్తూ ఉంది. ఇక్కడ కూడా ఈ వృద్ధుడు ఇట్లా చెప్పులు ధరించి ఉన్నాడట. మిగిలిన వాళ్ళందరూ చెప్పులు లేకుండా నియమాలతో ఉన్న చోట ఈయన చెప్పులు వేసుకొని, కాళ్ళకి రబ్బర్ చెప్పులు వేసుకొని, మళ్ళీ చేతిలో కర్ర పట్టుకొని ఉన్నాడు. వచ్చి నా ఎడమ చేయి తన చంకలో పెట్టుకొని భయం లేదు, నిదానంగా నడువు అన్నారు. వెంటనే నీరసమంతా పోయింది. ఈయనెవరో కొండపైకి చెప్పులతో వచ్చాడు అని అనుకున్నాను. అతను చూడగానే అనుకున్నాడు, అంటే సహాయం పొందాడు కానీ వెంటనే అనుకున్నాడట ఈయనెవరు కొండ మీదకి చెప్పులతో వచ్చాడు అనుకున్నాను. ఆ జలం తొక్కిడిలో కొందరు కాలు జారి పడుతూ ఉన్నారు, కొందరి ఇరుముడులు పడిపోయాయి. అందరూ ఎంతో శ్రమపడి నడుస్తూ ఉన్నారు. అరగంటలో లైట్లతో వెలుగుతున్న ఒక చోటుకు రాగానే నా చెయ్యి వారి చంకలోంచి జారిపోయింది. అంటే అతని చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్ళి అరగంటలో. ఆ తర్వాత పైకి చేరగానే అక్కడ లైట్ల వెలుగు దగ్గరికి రాగానే నా చెయ్యి వారి చంకలో నుంచి జారిపోయింది. వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు. అందరి కాళ్ళు పరీక్షగా చూశాను కానీ చెప్పులు వేసుకున్న వాళ్ళు ఎవరూ అక్కడ లేరు. ఆ రూపంలో సాయే నన్ను గమ్యం చేర్చారు. అంటే చరిత్ర పారాయణ చేసుకొని ఆయన అనుగ్రహం పొందితే ఆయన రక్షణ ఎలా లభిస్తుంది అనేది మనకు ఈ భక్తుల అనుభవాల్లో తెలుస్తుంది. ఆయన నిత్య సత్యుడు అనమాట. ఎప్పుడూ అటువంటి లీలలు, అటువంటి అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఆర్తిగా ఆయన్ని ప్రార్థించాలే కానీ అటువంటి అనుభవాలు ఎప్పుడూ ఇస్తారు. అయితే మనం చేయవలసిందల్లా బాబా ఏం చెప్పారు, ఎవరైతే వారి దృష్టి నాపై పెడతారో నాపైన వారి దృష్టి నిలుపుతాను అన్నారు. అందుకోసం బాబా దృష్టిపై పెట్టడం అంటే పటం మీద పెట్టడమా, విగ్రహం మీద పెట్టడమా అంటే అంతటా ఆయనే ఉన్నారన్న దాని మీద దృష్టి పెట్టడం అనమాట. అందుకు ఆలంబనే మనకి సాయి చరిత్ర.
దేహంతో మానసికంగాను అటువంటి సాధన మనం చేస్తూ ఉంటే మనకి ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇటువంటి అనుభవాలు, ఇటువంటి గొప్ప గొప్ప లీలలు ఆయన మనకి కూడా ప్రసాదిస్తారు. మళ్ళీ ఈ లీలలో వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురు